బాబాయ్ మీ పేరు? నా పేరు లంకలపల్లి కిషోర్ కుమార్, నానాజీ అంటారు నిక్నేమ్. ఈ ప్రస్తుత వాతావరణం బట్టి అడుగుతారు, రాజకీయ వాతావరణం ప్రకారం గెలుపు ఏ పార్టీ అంటారు? ప్రస్తుతానికంటే వాళ్ళు చేసే మంచి పనులు బట్టి ఈరోజు సెంటర్ నియోజకవర్గంకి బోండా ఉమా గారు చాలా మంచి పనులు చేశారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పనులు చేశారు. ఇది వరకు కిలో బియ్యం ₹2 ఇచ్చేవారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఈ రోజు రూపాయికే ఇస్తున్నారు, 5 కిలోలు ఇస్తున్నారు. ఇది వరకు 4 కిలోలు ఇచ్చేవారు. మాట్లాడుతా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అంటున్నారు కదా. ఇంకోవైపు వార్త ఏంటంటే బాబు గారు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా? మోడీ గారు, కేసీఆర్ గారు జగన్ సపోర్ట్గా నిలుస్తున్నారు కదా, ఈ టైంలో కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయా లేదని డౌట్ పెడుతున్నారు. ఏ డౌట్ పడినా సరే మంచి పని చేసిన వ్యక్తి ఎప్పుడైనా వస్తాడు. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం లేని వాళ్ళకి హాస్పిటల్ జాయిన్ అయితే ఈరోజు డబ్బులు ఇస్తున్నారు. అంటే గెలిచే విధంగానే సంక్షేమ పథకాలు అనేవి అమలు చేశారంటారు. చెప్పినవి అన్నీ చేశారు పనులు. ఇక్కడ మీ బోండా ఉమా గారే గెలుపు అంటున్నారు కదా మీరు, మల్లాది విష్ణు గారు కూడా ఈసారి గట్టి పోటీ అంటున్నారు. ఏమండి, ఎవరు నిలబడినప్పుడు వాళ్ళే పోటీ అంటారు. ఇప్పుడు నేను నిలబడ్డానికి నేను గెలుస్తానంటాను కానీ ఓడిపోతానని అంటారుగా ఎవరైనా. చెప్తున్నారు ఏమో ఆర్థికంగా బలమైన వ్యక్తుల వైపు అయితే వెళ్ళిపోవచ్చు ఓటర్లు, లాస్ట్ చివరి డబ్బు ఏదైనా చేస్తుంది అంటారుగా. డబ్బు అని కాదండి, ఆయన చేసిన వేళ ఉమా గారు ఉన్నారనుకోండి, మన ఇంట్లో ఫంక్షన్ అయిందంటే ఏమండి అన్నగారు మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఆయన ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకొని వచ్చి వాళ్ళని పరామర్శ చేసి వెళ్ళి, అదే కాకుండా ఇదివరకు ఎమ్మెల్యే ఆల్రెడీ మల్లాది విష్ణు గారు చేశారు కాంగ్రెస్ పాలనలో. అతను అనకూడదు కానీ కనబడేవారు కూడా కాదు, ఆయన ఇంటికి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఈయనే ఇప్పుడు 58వ డివిజన్ ఆల్రెడీ ఎవరు ఏ కథ కార్యక్రమం ఉన్నా పిలిచినా కూడా వచ్చి అందరినీ పరామర్శ చేసి ఇద్దరిని పక్క పక్కన పెట్టి అడిగారు అనుకోండి, ఎవరికి ఎంత పర్సెంటేజ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పగలరు? పర్సెంటేజ్ అంటే చెప్పలేము కానీ మెజార్టీతో బోండా ఉమా గారు డెఫినెట్గా గెలుస్తారు. మీ నోట్ అంటే అన్నారు మెజార్టీ ఆయనకే అని, మరి ఎన్ని ఓట్లతో? 40-50 ఓట్లు మెజార్టీతో వస్తారు. 40-50 వేల ఓట్లతో, 40-50 వేల ఓట్లతో పక్కా. ఇంకో మాట్లాడితే వైసీపీ నుంచి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు పీవీపీ గారు, తెలుసా మీకు? అసలు ఆయన ఎవరో మాకు ఇప్పుడు వరకు తెలియదు. పేరే వినలేదా మీరు? అసలు పేరే వెళ్ళలేదు, ఆ మనిషిని కూడా చూడలేదు. వాళ్ళ పోస్టుల మీద చూడటమే. పేరు నీది? సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటావు బాబాయ్? కూలి పనికి వెళ్తా. ఈసారి గెలుపు ఎవరిది అంటావు? మరి 10 రోజుల్లో ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? పోనీ ఎవరికి వచ్చినా మనకు వచ్చే తెలుగుదేశం రావాలని నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చదువుతాలాగా. నేను పట్టులేని జీవాడు వచ్చిన కానించి రామారావు పార్టీ పెట్టిన కానించి ఆయనకే వేసాను. అప్పుడు కూడా ఇప్పుడు అదే టీడీపీ వైపే, తెలుగుదేశం పార్టీ వైపే అన్న. మరి ఆయనకి జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ ఉంది తెలుసు కదా. పవన్ కళ్యాణ్ అది మనకి ఇదే అభిమానం ఉందంట. సరే, నేను దానికే ఎప్పుడు వేసిన. మీ పేరేంటి? మాధవరావు అండి. పైకి ఏం చేస్తుంటారు? మార్కెట్లో మోటార్. ఓకే, ఇక్కడ పోటీ ఉందంటారా? టఫ్గానే ఉంటుందండి. అంటారు ఏ పార్టీ? ఎక్కువ టీడీపీగా ఉందండి మా ఏరియాలో, కాకపోతే టఫ్గా ఉందని బయట టాక్ ఉంది. టఫ్గా అంటే 50-50 అనే మీరు ఒక మాటగా అంటున్నారు కదా. మల్లాది విష్ణు గారికి ఈసారి అవకాశం ఇద్దా అనే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నా 90% తక్కువ, ఎక్కువ టీడీపీకే మా ఏరియాలో అవకాశం ఉంది. అంటే ఎందుకు మళ్ళీ టీడీపీ రావాలని ఆశపడుతున్నారు? మా ఏరియాకి బాగా మంచి పనులు చేశారండి. ఎక్కడికి వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఆయన వల్ల. మీ ప్రాంతం వరకు చెప్పారు, రాష్ట్రం మొత్తంగా అడుగుతాను, సీఎంగా ఎవరు పర్ఫెక్ట్ అంటే? అంతవరకు మేము చెప్పలేమండి. మరి పోటాపోటీగానే ఉంది. ఇక్కడ టీడీపీ అన్నారు, రాష్ట్రం మొత్తంగా కూడా టీడీపీనా లేకపోతే వేరే పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? టీడీపీకే ఎక్కువ, బయట కూడా రూమర్ ఉందండి. సీఎం గారు మళ్ళీ తనే అవుతారని అనుకుంటున్నారు. బాబు గారు రావాలని మీ వరకేనా? ప్రాంతం మొత్తంగా అదే ఆలోచనలో ఉన్నారు? ఆలోచన మొత్తం మీద టోటల్గా ఉందండి. దానివల్ల పీవీపీ తెలుసా మీకు? పీవీపీ అనే పేరు అన్నారా? ఏం వెళ్ళలేదండి. వెళ్ళలేదు. కొట్లూరి వరప్రసాద్ ఇలాంటి పేర్లు ఏం వెళ్ళలేదు? ఏం తెలియదండి పెద్దగా. బోండా గారే మాకు ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు. ఆయనే మాకు నోటెడ్ ప్రతిదానికి. విజయవాడ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారని వెళ్ళలేదా? ఇదేమి తక్కువ అండి, అది ఎప్పుడో చూసాను దాన్ని. అంతలా ఆ పేరు కూడా అంత అందుబాటులో లేనట్టు అనిపించింది మాకు.